మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సప్తమంలో గురుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ధనురాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ రాశి వాళ్ళకి చాలా లాంగ్ రన్గా శుక్రుడి యొక్క అనుకూలత మాత్రం ఏం కనిపించాల. 2 నెలలుగా శుక్రుడు అయితే అసలు అనుకూలంగా లేరు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానం బిజినెస్లో కూడా ఎవరన్నా కొత్త పార్ట్నర్షిప్స్ కలిసినా, లేకపోతే కస్టమర్లు వచ్చినా, కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేసినా వాటి వల్ల పెద్దగా మీకు అంత ఇంపాక్ట్ ఏం కనిపించదు. సో అలాగే ఎదుటోళ్ళ వల్ల కూడా అంత ఉపయోగం లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది జనరల్గా. గురుడు సప్తమ స్థానం స్థితి సంచారం బాగా అనుకూలిస్తూనే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ ఈ గురుడు శుక్రుడు ఇద్దరు కూడా అక్కడ ఎనిమిక్ ప్లానెట్స్ జనరల్గా గురు శుక్రులు ఇద్దరు సప్తమ స్థానంలో ఉండటం, సో రాశ్యాధిపతి అలాగే ఈ శుక్రుడు కూడా కలవటం. సో దీనివల్ల మీ ఫ్రెండ్ సర్కిల్ త్రూ తగిలిన వాళ్ళు ఎవరు వల్ల కూడా మీకు అంత పెద్ద ఉపయోగం ఏం కనిపించట్లేదు అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈ వారాంతానికి ఎప్పుడైతే శుక్రుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి గురువారం నుంచి కూడా కొంచెం అష్టమ స్థానంలోకి రావటం. సో ఏ గ్రహాలు కూడా అష్టమ స్థానంలో యోగించవు, కానీ శుక్రుడు లాంటి గ్రహం యోగిస్తుంది. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ నడవటం వల్ల, సో 2 నెలల తర్వాత శుక్రుడు కొంచెం అనుకూలంలోకి రావటం వల్ల కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇతరితర విషయాల్లో బుధ శుక్రుల యొక్క కలయిక. బుధుడు అష్టమంలో యోగిస్తాడు, జనరల్గా శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇక్కడ మెయిన్ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారి నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కావచ్చు, వడ్డీ వ్యాపారం కావచ్చు, వీటిలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ బుధ శుక్రుల యొక్క ఇది వల్ల ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాటి వల్ల కూడా కొంత గురువారం తర్వాత నుంచి కొంచెం అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. సో ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సోమ, మంగళ, బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది వారం ప్రారంభం సప్తమంలో చంద్రుని యొక్క సంచారంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పెద్దగా మీకు నెట్వర్క్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీకు క్లోజ్ రిలేషన్స్లో కానీ వాళ్ళ వల్ల పెద్దగా అనుకూలమైన ఫలితాలు, బిజినెస్లో అయినా వాళ్ళ వల్ల కానీ పెద్ద అనుకూలంగా ఏం కనిపించవు. కళత్రకారకుడు ఎప్పుడైతే శుక్రుడు సప్తమ స్థానంలోనే ఉన్నాడో అంత బెటర్ రిజల్ట్స్ కూడా ఇవ్వడు వ్యాపారంలో కూడా. సో ఈ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ సమయంలో మీ నెట్వర్క్ సర్కిల్ కానీ, మీ ఫ్రెండ్స్ విషయాల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళ పరంగా కానీ సో అనుకున్నంత వీటితో కనుక కలిస్తే మనకి ఎంత పని అవుద్ది అనుకున్నా కూడా అనుకున్నంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఉండవు ఈ టైంలో.
గురు శుక్రవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అది అయిన స్వక్షేత్రం కర్కాటక రాశి, బుధుడు శుక్రుడు చంద్రుడు. సో ఇక్కడ ఏంటంటే సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు బుధ శుక్రవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రీత్యా కావచ్చు, ప్రొఫెషనల్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ గురు శుక్రవారాల్లో ఏది పడితే అది తినడం, కొంచెం వాటి విషయాల్లో కొంచెం ఏదైనా హెల్త్ అప్సెట్, స్టమక్ అప్సెట్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా. సో అలాగే ఈ రాశికి వారాంతంలో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి రవి వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారంలో ఉన్నారు. భాగ్యంలో రవి యొక్క సంచారం ఉండటం, అలాగే అక్కడ కేతు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్లో భాగ్యంలో రవి చంద్ర కేతువుల యొక్క సంచారం వల్ల కొంచెం ఇయర్లీగా మీరు పెట్టుకునే టార్గెట్స్లో ఉండే ఖర్చుల విషయంలో కొంచెం ఫోకస్ పెట్టి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అది అవసరమా కాదా అనేది. సో అలాగా కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి, అన్వాంటెడ్ ఖర్చులు అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు రవి కేతువులకు సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్లో కానీ అండ్ వీటి విషయాల్లో అండ్ చేసే ఖర్చుల విషయాల్లో కూడా కొంచెం రాబడి కంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి. కాబట్టి వారాంతానికి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, కుజశనుల యొక్క సమసప్తమం. ఈ ధనురాశి వాళ్ళకి మేజర్గా దశమ స్థానంలో కుజుడున్నాడు, అలాగే చతుర్థంలో శని ఉన్నాడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే అలాంటి ఫైటర్ ప్లానెట్ ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడో జనరల్గా చేసే జాబ్ని చాలా ఆవేశంతో, అగ్రెసివ్నెస్తో, అయిపోవాలి దీని సంగతి అయినా తేల్చాలన్నట్టు ఉంటూ ఉంటుంది పొజిషన్. ఒక పక్క అర్ధాష్టమంలో శని వక్రం. సో ఇక్కడ ఒక పక్కన ఏదో ఇది ఒక ఎమోషను, ఒక ఎమోషనల్ ఫీలింగు, ఇంకో పక్క డొమెస్టికల్గా వచ్చే సిచ్యువేషన్స్లో ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ ఇంటికి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యుల హెల్త్, ఇది ఇతరత్ర దానికి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ మీకు ఒక కన్సర్న్ ఉంటూ ఉంటుంది. దాంతో పాటుగా ఈ శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంటాం, అటు ఇంటి పరంగా ఇటు ఉద్యోగ పరంగా ఈ రెండింటి విషయాల్లో కొంచెం టగ్ నడుస్తూ ఉంటుంది. అటు ధనురాశి వాళ్ళు మేజర్గా రవికేతువుల యొక్క భాగ్యస్థాన సంచారం ఏదైతే ఉందో ఈ టైంలో ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సీడెడ్ ఎక్స్పెండిచర్స్, అంటే ఇయర్లీ పెట్టుకునే టార్గెట్స్ రీచ్ వచ్చే ఖర్చులు, వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి భాగ్యస్థానంలో రవికేతువులు ఉన్నారు కాబట్టి ఈ 9th హౌస్ డివైన్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ హౌసెస్కి సంబంధించిన హౌస్లో. సో ఇక్కడ రవికి సంబంధించి మేజర్గా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే జంట నాగులు ఉన్న చోట మంగళవారం చక్కగా అభిషేకం చేసుకోవటం, పలాస పుష్ప సంకాసం, జపాకుసుమ సంకాసం రెండు చదువుకోవటం చాలా మంచిది ధనురాశి వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.